పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్నారా? నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి కానున్నారా? ఇక ఈ మేరకే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. వారసుడు నిశాంత్ కోసం సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక క్రియాశీల రాజకీయాల్లోకి నిశాంత్ కుమార్ అడుగు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. రికార్డు స్థాయిలో బీహార్ సీఎంగా 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ఘనత నితీష్కే ఉంది. ఇక 2025 ఎన్నికల్లో మహిళల మద్దతుతో నితీష్ అద్భుత విజయం సాధించాడు. ఇక తాను రాజీనామా చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ కూడా నితీష్ కుమార్ ఇప్పుడు వార్తలు ఊపందుకున్నాయి. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, జాతీయ స్థాయిలో నితీష్ కుమార్ రాజీనామా చేస్తున్నారంటూ ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఏదైతే గత ఎన్నికల్లో 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు నితీష్ కుమార్ తో పాటు బీజేపీ. రెండు పార్టీల అలయన్స్ తో ఏదైతే సుశాంత్ బాబుగా, ఏదైతే బీహార్ సుశాంత్ బాబుగా పేరున్న నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మహిళల మధ్యతో భారీ విజయాన్ని అందుకున్నారు. మహిళల ఖాతాలో ఏకంగా 10,000 రూపాయలు జమ చేయడంతో ఒక్కసారి ఎన్నికలు టర్న్ అయ్యాయి. ఏదైతే ప్రతిపక్షాలు కుదేలయ్యాయి. నేరుగా బీహార్ ఎన్నికల్లో బీజేపీ నితీష్ కుమార్ కూటమి భారీ విజయాన్ని సాధించింది. అయితే విజయం సాధించిన తర్వాత కూడా నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా లేదా అనే సంశయంలో చివరికి ఎట్టకేలకు నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జరిగిన మారుతున్న రాజకీయ పరిణామాల్లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటూ ఢిల్లీ వర్గాల నుంచి ఒక సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే రాజ్యసభకు మార్చి 16 తర్వాత రాజ్యసభకు వెళ్లే యోచనలో నితీష్ కుమార్ ఉన్నారంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క తన కుమారుడు నిశాంత్ కుమార్ కోసమే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. నిశాంత్ కుమార్ కు బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత బీజేపీ చిరకాల కోరికైన ఏదైతే బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని త్వరలో సాధించబోతుందంటే ప్రచారం జాతీయ స్థాయిలో ఊపందుకుంది. మరోపక్క ఏదైతే నితీష్ కుమార్ కూడా రాజీనామా చేసి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేస్తారు. అంటే కేంద్ర కేబినెట్ లోకి నితీష్ కుమార్ తీసుకునే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఒక ప్రచారం ఊపందుకుంది. ఏదైతే నితీష్ కుమార్ పార్టీలు మారినా కుటుంబాలు మార్చినా 10వసారి బీహార్ లో రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఘనత ఉంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం, తన కుమారుడి రాజకీయ అడుగుల కోసమే నితీష్ కుమార్ రాజీనామా చేస్తారని ఒక ప్రచారం ఊపందుకుంది. మరోపక్క ఏదైతే గతంలో అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ప్రకారం సామ్రాట్ చౌదరికి అత్యున్నత పదవి వస్తుంది, ఉప ముఖ్యమంత్రి పదవి కాదు, అంతకంటే అత్యున్నత పదవి వస్తుందని ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నేడు నిజమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే సామ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని స్పష్టమైన సమాచారం అందుతుంది. రేణు, ఇక సామ్రాట్ చౌదరి నేపథ్యం కనుక మనం చూసుకుంటే నేపథ్యం ఏంటి కిరణ్? రేణు, బీజేపీకి ఒక బలమైన హార్డ్ కోర్ నాయకుడు సామ్రాట్ చౌదరి బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. బీజేపీ 85 సీట్లు గెలవడానికి కూడా సామ్రాట్ చౌదరి తీవ్ర కృషి చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు గెలవడానికి కూడా సామ్రాట్ చౌదరి కీలక పాత్ర పోషించారు. ఏదైతే బీజేపీ అధిష్టానం అండా కూడా మొదటి నుంచి సామ్రాట్ చౌదరికి ఉంది. అయితే గత ఎన్నికల్లోనే 2025 ఎన్నికల్లోనే సామ్రాట్ చౌదరి సీఎం అవుతారంటూ చివరి వరకు ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఎట్టకేలకు మోడీ మళ్ళీ నితీష్ కుమార్ వైపు మొగ్గు చూపారు. ఏదైతే దేశ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఏదైతే బీజేపీకి ఉన్న ఒక చిరకాల కోరిక దేశవ్యాప్తంగా అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రాలలోను అన్ని రాష్ట్రాల్లోనూ 29 రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగిరేయాలనేది బీజేపీ చిరకాల లక్ష్యం. అందుకోసం గత 15 సంవత్సరాలుగా బీజేపీకి పక్కా ప్రణాళికతో దేశంలో ఆయా రాష్ట్రాల్లో విజయాలు సాధిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ బీహార్ రాష్ట్రంలో కూడా బీహార్ లో బీజేపీ గెలవక సుదీర్ఘ కాలమైంది. అలాంటి నేపథ్యంలో బీహార్ లో బీజేపీ జెండా పాతడానికి సామ్రాట్ చౌదరి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే జాతీయ మీడియాలో కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరోపక్క ఏదైతే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 32 స్థానాలు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో దాదాపు 4 స్థానాలు అధికార పక్షానికి
బీహార్ లో దక్కే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే 2 సీట్లకు అభ్యర్థులు ప్రకటించారు. మరోపక్క జేడీయూ 2 నుంచి 3 సీట్లు జేడీయూకి దక్కే అవకాశం ఉన్నాయి. ఇందులో ఒక సీటుకు నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తారు. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ ను ఉప ముఖ్యమంత్రి చేస్తారనే ఒక ప్రచారం ఊపందుకుంటే అయితే 2025 ఎన్నికల్లో కూడా మహిళల మద్దతుతో మహిళల మద్దతుతో భారీ సీట్లు బీహార్లో బీజేపీ జేడీయూ కైవసం చేసుకుంది. అయితే రాబోయే రోజుల్లో అయితే నితీష్ కుమార్ కేంద్రంలో మంత్రి అవుతారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో అంటే కిరణ్, అంటే ఇది ముందస్తుగానే ప్రీ ప్లాన్డ్ అని చూడొచ్చా? ఎలక్షన్స్ ముందలే దీనికి సంబంధించి అంటే ఈ స్ట్రాటజీ అనుకున్నారనుకోవచ్చా? ఎస్ వేణు, ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మనం బీహార్ ఎన్నికల నేపథ్యంలో కూడా మనం చాలా సార్లు చూసాం. అందులో యూటీవీ కూడా ప్రసారం చేస్తే అయితే ఏదైతే బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ మనం గతంలో కూడా చెప్పాం. అయితే చివరి నిమిషం వరకు నరేంద్ర మోడీ మళ్ళీ ఏదైతే నితీష్ కుమార్ కు అవకాశం ఇవ్వడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా 10వసారి బాధ్యతలు స్వీకరించారు. అయితే జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ స్థితిగతులను ఆధారం చేసుకుని బీజేపీ ముందస్తు వ్యూహంలో భాగంగానే సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే యోచన ఉంది. మరోపక్క నితీష్ కుమార్ కు వయసు పెరగడం, మరోపక్క ఏదైతే తన చేష్టలు కూడా ఏదైతే తన పరిపాలనలో వచ్చే లోటుపాట్లను కూడా అధిగమించే వయసు దాటిపోవడం, దాదాపు 75 సంవత్సరాలు నితీష్ కుమార్ కు వయసు నిండడం, ఆరోగ్యరీత్యా పలు సమస్యలు రావడంతో బీజేపీ కూడా ఒక నిర్ణయానికి ముందే వచ్చినది. ఇది ముందు బీజేపీ ప్రీ ప్లాన్డ్ గా ముందే వేసిన స్కెచ్ ప్రకారమే బీజేపీ తన మార్పుని ప్రదర్శిస్తుంది. ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న సామ్రాట్ చౌదరిని సీఎం స్థానంలోకి ప్రమోట్ చేయబోతుంది. మరోపక్క సీఎం స్థానంలో ఉన్న నితీష్ కుమార్ కు రిటైర్మెంట్ ఇచ్చి ఏకంగా నేరుగా నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ ను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో బీజేపీ ఉంది. మరోపక్క కేంద్ర కేబినెట్ మంత్రిగా నితీష్ కుమార్ పదవీ బాధ్యత స్వీకరిస్తారనే సమాచారం గాని ప్రచారం గాని జాతీయ స్థాయిలో కూడా ఊపందుకుంది. మార్చి 16 తర్వాత, ఈ నెల మార్చి 16 తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల నుంచి, ఇటు విశ్లేషకుల నుంచి ఒక సమాచారం అనేది వినిపిస్తుంది. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి కాబోతున్నట్లు బీజేపీ తన చిరకాల కళ బీహార్లో సీఎంగా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టడం, తన చిరకాల కళను బీజేపీ చేరుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక తాను ఒక రికార్డు అత్యధిక సార్లు కూడా సీఎంగా అయినటువంటి వ్యక్తి, వరుసగా కూడా సీఎంగా అయినటువంటి వ్యక్తి. అలాంటి నితీష్ కుమార్ ఇప్పుడు తన పదవికి రాజీనామా చేయబోతున్నారు, తాను రాజ్యసభకు వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఇదంతా కూడా తన వారసుడు నిశాంత్ కోసం తనకి డిప్యూటీ సీఎం పదవి బీజేపీ ఆఫర్ చేస్తుంది కాబట్టి అందుకే నిశాంత్ కుమార్ తన కొడుకు కోసమే ఈ రకంగా కూడా నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేసి తాను రాజ్యసభకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మేరకు బీహార్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం చోటు చేసుకుంటుంది.